ఇవాళ ఆయన చెబుతుంది ఏంటంటే మీరు చెప్పినట్లుగా చేసిన పాపానికి శిక్ష పడుద్ది. మరి జనానికి చేస్తున్న పాపానికి రేవంత్ రెడ్డి ఇంత పాపం చేస్తున్నాడు. కేసీఆర్కి ఎంత చంద్రబాబుకే పాపం చేశాడు అనుకోండి, చంద్రబాబు ద్రోహం చేశాడని మీరు అంటే కోటాను కోట్ల మంది జనానికి రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం నిరంతరం నిత్యం 24 గంటల్లో ప్రతి గంట జనం తిడతానే ఉన్నారు ఉసురు పోసుకుంటామని. ఈ ఉసురంతా తగిలితే రేవంత్ రెడ్డి ఏమవుతాడు, ఇక్కడ అడుగు పెట్టాలనుకున్నాడు చంద్రబాబు ఏమవుతాడు. ఏంటంటే జనాలు ఉసురు పోసుకుంటున్నారు అందరూ కలిసి. రేవంత్ రెడ్డి ఈరోజు మాట్లాడుతున్న ఈ రేవంత్ రెడ్డి ఈయన వెనక్కి కాదు, ఇప్పుడు ఖచ్చితంగా ముందు కూడా కనపడుతున్నటువంటి చంద్రబాబు, వీళ్ళంతా తెలంగాణలో పేద ప్రజల వ్యతిరేకులు. ఆ మాటకు వస్తే ఇప్పుడు నేను ఖచ్చితంగా చెబుతున్నాను, ఈ మధ్య ఆంధ్ర రాజకీయాల్లో నేను పెద్ద మాట్లాడటల్లా, జోక్యం చేసుకోవట్లా, వద్దులే అక్కడ అంతా కుల రాజకీయాలు నడుస్తున్నాయి, మనకి ఎందుకు ఈ తలనొప్పి అని చెప్పి కొంచెం దూరంగా ఉంటున్నా. కానీ ఆంధ్ర రాజకీయాల్లో కూడా చంద్రబాబు ధనవంతుల మనిషి, దొంగల మనిషి, పెద్ద మనుషుల మనిషి, తన ఇష్టానుసారంగా కార్పొరేట్ రాజ్యాలను నడపడానికి చంద్రబాబు నిరంతరంగా చేసిన పని. ఆ చంద్రబాబు తాలూకు కార్పొరేట్ రాజ్యం పట్ల తొంగగార్చుకుంటున్న వాళ్ళంతా ఈరోజు చంద్రబాబు లేడన్నందుకు బాధపడుతున్నారు తెలంగాణలో. దానిలో రేవంత్ రెడ్డి ముఖ్యుడు కావచ్చు. రేవంత్ రెడ్డికి అన్నీ వదిలేశాం కాబట్టి ఏమైనా మాట్లాడే అధికారంలోకి రాగలిగాడు కాబట్టి, జనాలకు ఆశలు చూపించగలిగాడు, అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు సరే ఆ రేవంత్ రెడ్డికి అడ్డు అదుపు లేదు. ఇప్పటికైనా జనాలు తెలంగాణలో గుర్తించకపోతే రేవంత్ రెడ్డి నిజస్వరూపాన్ని ఎవరైనా మిగిలితే గుర్తించిన వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ మరింత నష్టపోద్ది. సరే ఇది